అధికారం ఉన్నప్పుడే జీ హుజూర్, పవర్ పోయాక దండాలు దాస్కాలేమీ ఉండవు. కడుపులో ఉన్నది కక్కేయడమే. గులాబీ పార్టీలో అసమ్మతి మొదలైనట్లే కనిపిస్తోంది. ప్రధాన నాయకత్వంపైనే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ అధిష్టానం సమన్వయం చేయలేకపోతుందా? పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో కార్యకర్తలు బాహటంగానే నేతలను నిలదీస్తున్నారా? 10 ఏళ్లు కరుసైగలలతో శాసించిన పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వస్తుందా? తెర వెనక ఏం జరుగుతుంది? మున్ముందు ఏం జరగబోతుంది? కూర్చోమంటే కూర్చునేవాళ్ళు, నిలుచోమంటే నిలుచునేవాళ్ళు. అధినాయకత్వం కరుణా కటాక్షాలుంటే చాలనుకునేవారు. కానీ ఒక్క ఓటమితో దృశ్యం మారిపోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. ఇన్ని రోజులు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నట్లున్న గులాబీ పార్టీ శ్రేణులు ఇప్పుడు పార్టీ నాయకత్వంపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జిల్లా నేతలు, క్యాడర్ తీవ్ర అసంతృప్తి, అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది బీఆర్ఎస్ అధినాయకత్వం. ఓటమి భారాన్ని ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లతో దించేసుకోవాలనుకుంటోంది. గెలుపు కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. అయితే ఎప్పుడూ చెప్పింది విని తలూపి వెళ్లిపోయే లీడర్లు, కార్యకర్తలు ఆ మీటింగుల్లో మొహం మీదే ప్రశ్నిస్తున్నారు. నేతలు ఊహించని విధంగా కార్యకర్తల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా సీనియర్ నేతలు పార్టీ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా అభ్యర్థులను బరిలో దింపాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మొదటిసారి ధిక్కార స్వరం వినిపిస్తోంది. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో లీడర్లు, క్యాడర్ మధ్య భిన్న అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, ఘర్షణ వాతావరణం ఉన్నాయని ఎప్పటినుంచో రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలను పిలిపించుకుని మీటింగులు పెడుతున్నారని గులాబీ శ్రేణులు చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరోలా తీర్పిచ్చారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ పార్టీగా విస్తరించాలని భావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో జాతీయ పార్టీ ఎదుగుదలపై నీళ్లు కమ్ముకున్నట్లుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పడ్డ చోటే నిలబడాలని భావిస్తోందట బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా జిల్లా లీడర్లు, క్యాడర్తో రివ్యూ చేయలేకపోయారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తి ఆ సమావేశాల్లో బయటకొస్తోంది. పార్టీ శ్రేణుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోతే తమ పరిస్థితి ఏం కావాలని పార్లమెంటు రివ్యూ సమావేశాల్లో నిలదీస్తున్నారు కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నాయకుల అభిప్రాయాలకు విలువిచ్చి తగిన చొరవ తీసుకుని ఉంటే పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండేదంటున్నారు గులాబీ క్యాడర్. లోక్సభ ఎన్నికల్లోపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోతే మరోసారి పరాభవం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్నాహక సమావేశాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించినట్టు చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు, పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం దూరమైందని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అంగీకరిస్తున్నారు. దీంతో మరోసారి గ్యాప్ రానివ్వమనే భరోసాను కార్యకర్తలకు కల్పిస్తున్నారు.
సొంత పార్టీ కార్యకర్తలే ఓడించారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. పనిగట్టుకుని మరీ ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ అభ్యర్థులని ఓడించేందుకు స్థానిక నాయకులు ప్రయత్నించారని, పార్టీ నాయకత్వం కట్టడి చేసుంటే బీఆర్ఎస్ అధికారానికి దూరమయ్యేది కాదని మాజీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు మొదలు కింది స్థాయి శ్రేణుల వరకు ఇవే వాదనలు వినిపించాయి. బీఆర్ఎస్ అధిష్టానం అందుబాటులో ఉండాలని క్యాడర్ నిర్మోహమాటంగా చెప్పేస్తోంది. మేం చెప్పాల్సింది మేం చెప్పాం, వినకపోతే మీ కర్మం అన్నట్లు నిష్ఠూరంగానే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేస్తోంది. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు లేవనెత్తుతున్న అంశాలకు తగిన పరిష్కారం చూపడం కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపైనే పార్టీ పెద్దలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని మండల స్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇక నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు తెలంగాణ భవన్ వేదికగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఫిబ్రవరి నెల నుంచి కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. ఇన్నేళ్లు అద్దాల మేడలో ఉన్న పెద్దలు ఇప్పుడు రాళ్లొచ్చి పడుతున్నాయని భయపడుతున్నారు. అందుకే ఎవరేమంటున్నా నిజమేనంటూ తలాడిస్తున్నారు. పొరపాట్లు జరిగాయని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడంతో ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా అందరికీ అందుబాటులో ఉంటామని అభయమిస్తున్న గులాబీ అధిష్టానం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంపై ఏ విధంగా దృష్టి సారిస్తుందో, ఎంతవరకు సామాన్య కార్యకర్తకు అందుబాటులో ఉంటుందో చూడాలి.